అందరికీ నమస్కారం. ప్రతిరోజు సెంట్రల్ గవర్నమెంటు చెప్తారు రైతులకి శుభవార్త, రైతులకి గుడ్ న్యూస్ అంటారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి శుభవార్త, రైతులకి గుడ్ న్యూస్ అని చెప్తారు. ఏమీ లేదు, ఇదంతా ఫేక్. ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ముద్రా లోన్స్ అంటారు. ఏ రైతుకైనా ముద్ర లోన్స్ ఇచ్చారా? లేదు. CCR కార్డులు అని అంటారు, రైతులకి ఎవరికైనా ఇచ్చారా? లేదు. తర్వాత లోన్లు అంటారు, లేదు. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డులు అంటారు, లేదు. తర్వాత భూములు పంటలు పోతే ఇన్సూరెన్స్ అంటారు, లేదు. ఇవన్నీ అన్నీ ఫేకే. చెప్పడం మాత్రం చెప్తారు. మరి ఏమో బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారేమో కానీ రైతులకైతే ఏవి చేరవు. మరి ఈ ఫండ్స్, ఈ స్కామ్, ఈ స్కీములు, ఈ పథకాలు ఎవరికి వర్తిస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి? రైతుకైతే రావట్లేదు. రైతు లాస్ అయిపోతున్నాడే తప్ప గిట్టుబాటు ధర లేక ఇవన్నీ అనుకుంటున్నారు జనాలు, ఉద్యోగస్తులు ఇవన్నీ అనుకుంటున్నారు. ఏంటంటే రైతులకి ఈ రకంగా గవర్నమెంట్ చేస్తుంది, అన్ని పథకాలు చేరుతాయి అని అనుకుంటున్నారు తప్ప ఏ ఒక్క పథకం కూడా రైతులకి చేరటం లేదు. చెప్పడం మాత్రం ప్రతిరోజు చెప్తారు. ఎందుకు చెప్తారు అనేది అర్థం కాదు. ఈ టీవీ న్యూస్లో కూడా వస్తుంది. అంటే వ్యూస్ కోసమా, లేదంటే వాళ్ళ డబ్బుల కోసమా వాళ్ళు చెప్తారు తప్ప ఏదే ఒకటి కాదు. అన్నీ ఫేక్ న్యూస్లే వస్తాయి. అవి ఎందుకు అలాగా అడ్వర్టైజ్లు చేస్తున్నారు అనేది కూడా ఎవరు చెప్పరు. వాళ్ళు వ్యూస్ కోసము ఇవన్నీ కూడా ప్రతిరోజు వస్తున్నాయి. ఇవన్నీ ఫేకే. ప్రతి రైతుకి ఎరువులు అందుతున్నాయా? ఎరువులు లేవు. ప్రతి రైతుకి విత్తనాలు అందుతున్నాయా? విత్తనాలు అందవు. ఏవి కరెక్ట్గా గవర్నమెంటు చేయలేకపోతుంది. ప్రతిదీ రైతుకి వర్తిస్తున్నది అనేసి అనుకుంటారు తప్ప ఏది వర్తించదు, ఏది రావట్లేదు.